అని గాంధీ ఎక్కడన్నా రాసారా? ఆయన విగ్రహం పెట్టడానికి వారసుడే వద్దంటున్నాడు కదా, మా డబ్బులన్నీ తీసుకెళ్లి ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం హార్ట్ పేషెంట్ మత్త ఆవిడకి కూడా టెన్షన్ పెడుతున్నాం ప్రతిసారి. अपनी तेलंगाना लोगों से ही पूछ रही हूँ, आप सब आगे आके इसको रोकना पड़ेगा। जहाँ पे भी कुछ भी हो रहा है हम लोगों को मदद करो। पहले उस नदी को सुधारो यार, पहले उस नदी को ब्यूटीफाई करो। उसमें इतना सारा डस्ट, इतना सारा कचरा, इतना सारा वेस्ट है, उसको क्यों नहीं पहले सुधारते? पहले वो सब क्लीन हो गया, नीट हो गया, सब हो गया, उसके बाद आप पूछो कि हमें जरूरत है, तब हम सोचेंगे। वो भी जब हमें लगेगा कि हाँ भाई कि आपको जरूरत है, हमारे घर देने के बिना आपका कुछ नहीं हो रहा है हैदराबाद का। ऐसे हो सकता है क्या? इंसानियत ही नहीं है। बिना कोई इंसानियत के कोई ऐसे काम करता है क्या? किसी का भी घर लेके कितना गलत है ये। वो इंसान को समझ में नहीं आ रहा, वो सोच रहा उस चेयर पे बैठ गया तो वो सब कुछ कर सकता क्या? वो बिल्कुल नहीं कर सकता। उस चेयर पे से कभी भी निकल सकता। चेयर इज नॉट फॉर परमानेंट फॉर एनीबडी। Okay, just after 2 years somebody else will come. What he will do at that time? Will he speak all this bullshit? Can he dare to speak all that? He will not even stay. Somebody will go and kill him now. What he will do? Will he save his life? He cannot. So he should not kill us also. He is actually killing us daily, every day, every minute he is killing us. Every minute we have just thinking only. My husband works for so many years. Other people also work for so many years. Only this thought is going on in their mind. అనిపించడం ఏంటి సార్? ఒకటే మాట మా అందరిదీను, హెల్ప్ కావాలి, మా సపోర్ట్ కావాలి, తెలంగాణ ప్రజల సపోర్ట్ కావాలి. కేటీఆర్ సపోర్ట్ ఎలా ఇచ్చారు ఈరోజు? ఆయన ఒక రాముళ్లాగా. అంటే రేవంత్ గారు మిమ్మల్ని తప్పు పట్టట్లేదు సార్, మీరు కూడా ముందుకు రండి, లైవ్ లోకి వచ్చి చూడాలి, మా సఫర్ అవుతుంది ఏంటో మీరు చూడాలి సార్. రేవంత్ గారు కూడా చూడాలి, చూస్తేనే కదా అతనికి తెలుస్తుంది. ఇప్పుడు ఛానల్స్ కాదు, లైవ్ లో చూడు. ఛానల్స్ లో అనొచ్చు ఎవరైనా డబ్బు పెట్టి మీరు చేయిస్తున్నారు లేదని, కానీ మాకు ఒరిజినల్ మాది మేము మేకప్ వేసుకొని రాలేదు. ఏడవక్కర్లేదు, కానీ మాకు వస్తుంది, మాకు మనసు వస్తుంది. మరి నా సంపాదన, నా లైఫ్ 50 years నా లైఫ్ పోతుంది. నేను ఇంకేం ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలా చేయాలి, ఎలా బతకాలి? హైడ్రా గురించి భయపడ్డం కాదు సార్, భయపడ్డం కాదు. ఎవరైనా చూసి ఏం చేస్తాం? చూస్తాము, ఫైట్ చేస్తాము, ప్రాణాలు పోయేంత వరకు ఫైట్ చేస్తాము. ఇది కూడా ఎస్, వాళ్ళకి టెన్షన్, పేరెంట్స్కి టెన్షన్. ఎగ్జామ్కి వెళ్ళాలంటే రావాలంటే ఉదయాన్నే ఈ న్యూస్ పరిగెట్టి ఇక్కడ నుంచో అలా మండే ఎగ్జామ్ పెట్టుకొని పేరెంట్స్ అక్కడ ఉండాలి. మీరే చెప్పాలి, మీ న్యూస్ వాళ్ళే ఏదైనా ఎక్కడికైనా తీసుకెళ్ళగలగాలి అంటే, మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళగలాలంటే మీ ఛానల్స్ ఎంతవరకు మాకు హెల్ప్ చేస్తుందో దీనివల్లే తెలుస్తుంది. వీళ్ళందరూ చాలా ఏళ్ళుగా ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇప్పటిదాకా ఈ బాధలు ఏమీ లేవు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రేవంత్ రెడ్డి వచ్చి భయపడుతున్నాడు. పిల్లలు పెన్షనర్స్ అయితే వాళ్ళు కట్టుకున్న మొత్తం డబ్బులన్నీ దీని మీద ఇన్వెస్ట్ చేశారు. మరి ఆ డబ్బులు పోయినట్టే కదా. బ్యాంక్ వాళ్ళేమో మాకు కంపల్సరీగా ఈఎంఐ కట్టాలి, లేకపోతే మేము ఒప్పుకోము అంటారు. రెండు విధాల చెడు రేవడలాగా అయింది. రిజిస్ట్రేషన్ ల్యాండ్ ప్లస్ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే అప్రూవల్ ఇచ్చి మళ్ళీ వాళ్ళే ఇప్పుడు బఫర్ మేము రెగ్యులర్గా ట్యాక్స్లు అన్నీ కడుతూనే ఉన్నాం. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్. అప్పుడు ఎందుకు అబ్జెక్ట్ చేయరు వాళ్ళు? మీ దాంట్లో బఫర్ జోన్ ఉంది, మేము మీకు ఇవ్వము అని అప్పుడే చెప్పాలి కదా. అప్పుడు చెప్పకుండా అప్పుడు చెప్తే మేము ఎక్కడికి పోవాలి సార్? అంటే మీ ఏడుపు ఆయనకు సైకోగా ఉంటుంది. వాళ్ళు అసలు బండ్లు పోనిచ్చి కావాలంటే బ్యూటిఫికేషన్ చేసుకోమనండి, మాకు అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఆయన జైకి గవర్నమెంట్ ఇచ్చాము, బ్యూటిఫికేషన్ చేసుకుంటే చేసుకోమనండి, దాని నుంచి మేము అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ ఉన్న దాంట్లో బ్యూటిఫికేషన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ ఫ్లో చేసుకొని బ్యూటిఫికేషన్ చేయమనండి, దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ చేస్తాం. అదే సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, మా ఇండ్లు కూలగొట్టాలంటే మా పై నుంచి బండ్లు పోనీయండి. దానికి డెసిషన్ తీసుకుని ఉన్నాం, చావనికి రెడీ ఉన్నాం. నేను తాండూరు సిమెంట్ ఫ్యాక్టరీలో సర్వీస్ చేసి ఇక్కడ ఇల్లు తీసుకున్నాం సార్. నేను ఒక్కొక్కసారి నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే, సిమెంట్ ఇండస్ట్రీలో పనిచేశాను, ఎక్కడ ఇల్లు చూస్తే కూడా సిమెంట్తోనే ఉంది. నేను అట్లాంటి ఇండస్ట్రీలో పనిచేశాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను ప్రతి ఇల్లు సిమెంట్తో ఉంది. అట్లాంటి సర్వీస్ చేసిన దేశం కోసం. హెల్త్ కూడా ఖరాబ్ అయింది, అయినా కూడా పర్వాలేదు. ఇంకో ఎక్కువ అంటే 10 సంవత్సరాలు బతుకుతాము, 5 సంవత్సరాలు బతుకు చెప్పలేము. పోవడానికి రెడీ. ఇండ్లు కూలగొట్టాం మాత్రం మేము బండి కట్టం పండుకుంటాం, మా పై నుంచి బండి పోనీయమనండి, సుందరీకరణ చేసుకోమనండి, పర్వాలేదు. మేము దానికి డిసిషన్ తీసుకున్నాం సార్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని ఇక్కడ ఇల్లు తీసుకున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని. వాళ్ళు గవర్నమెంటే లీగల్గా అన్ని పర్మిషన్ ఇచ్చారు.
30 మీటర్ 2 సైడ్స్ బఫర్ FTL ఏమో ఉంది ఆల్రెడీ. దాని లోపల చేసుకోవచ్చు బ్యూటిఫికేషన్, ఫ్రెష్ వాటర్ ఫ్లో చేయొచ్చు. అది ఆ పని ఆయన చేసినప్పుడు మీరు చాలా దోమలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఫ్రెష్ వాటర్ పోతే సార్ రైన్స్ వస్తే హ్యాపీగా వెళ్ళిపోతుంది, ఫ్రెష్ వాటర్ పోతుంది. అదే ఇప్పుడు గోదావరి వాటర్ ఏదో తెచ్చి ఫ్రెష్ వాటర్ ఫ్లో చేస్తే మంచిగా ఫ్లో వెళ్ళిపోతుంది. ప్లస్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో డైవర్ట్ చేయమనండి. అక్కడిక్కడ పైప్ లైన్ ఏదేసి డైవర్ట్ చేయొచ్చు కదా టాయిలెట్స్. ల్యాక్స్ ఆఫ్ టాయిలెట్స్, డ్రైన్స్ అన్ని టాయిలెట్స్ అన్ని అందులోకి వస్తున్నాయి. అది ఆయన కూడా తెలిసి ఉంటుంది కదా. ఆ టాయిలెట్స్ అన్ని హెవీ పైప్ లైన్ చేసి డైవర్ట్ చేయొచ్చు. వేరే వేరే స్టేట్లో ఉన్నాయి హెవీ పైప్ లైన్స్ ఉన్నాయి, డైవర్ట్ చేస్తారు టాయిలెట్స్ వాటిలో వేసి. దానిలో ఫ్రెష్ వాటర్ ఫ్లో చేయమనండి. ఎన్ని ఇయర్స్ అయిందని మీరు కొని సార్ 13 years ఏమవుతుంది సుమారుగా. అంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు సార్, ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఇట్లాంటి మంచి పని చేస్తే, ఇప్పుడు ఆయన సీఎం కాదు, ఆయన కొడుకు కూడా సీఎం చేస్తాం ఇట్లాంటి మంచి పని చేస్తే. అరే రేవంత్ రెడ్డి సార్ ఇంత మంచివాడు, ఆయన కొడుకు వచ్చే కూడా ఇట్లాంటి జీన్స్ ఉంటాయి వాళ్ళు అని ఆయన కూడా సపోర్ట్ చేస్తాం ఆయన కొడుకు. లాస్ట్గా మీరు సీఎం గారికి ఏం చెబుతున్నాం అంటే, మా రిక్వెస్ట్, మా విన్నపము, మా ఇల్లు కూలగొట్టద్దు, ఉన్న దానిలో మీరు డెవలప్ చేయండి. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. మరలా మీ గవర్నమెంట్ కావాలని చెప్తాము. మీ కొడుకు వస్తే కూడా మేము ఆయనకు సపోర్ట్ చేస్తాము. దయచేసి మా రిక్వెస్ట్. కట్టే ఇళ్ళను తాత్కాలికంగా ఆపమనండి. అసలు కట్టేటప్పుడు ఉన్నది కట్టిన తర్వాత ఉండట్లేదు కదా. మీకు పర్మిషన్ ఇచ్చారంటే అప్పుడు అడుగుతాడు. ముందు కట్టినప్పుడు వాళ్ళకి బిల్డర్స్కి ఎట్లా పర్మిషన్ ఇస్తున్నాడు, ఎంతెంత లోన్లు ఇస్తున్నారు, అధికారులు కూడా సరిగ్గా చెప్పట్లేదు సార్ మాకు. మీ ఏ ఏరియాలో పోతుంది అవి కూడా ఇప్పటిదాకా ఇవ్వాలి, నోటీస్ కూడా ఇవ్వట్లేదు. మేము అసలు నిద్ర అయితే పట్టట్లేదు సార్ మాకు. ఇంతంత డబ్బులు కట్టి ఇంత టెన్షన్ పడాల్సిన బాధ్యత వచ్చిందని మేము రోజు తలుచుకుంటాం. ఈ మినిస్టర్ పోతే బాగుంటారా అనుకుని అట్లా. మీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఓట్లకు వస్తారు కదా, ఓట్లకు వచ్చి రైడ్కి ఓట్లకి అనేది వచ్చారు అంతే వెళ్ళిపోతారు, ఏమి చేయరు, భరోసా చేయరు. వాళ్ళకి కూడా విన్నపించినా కూడా వాళ్ళు చూద్దాంలే అంటారు, తాత్సారం చేస్తారు. కానీ మీ బిల్డింగ్ సొసైటీలోకి వచ్చారు వాళ్ళే వచ్చారు కానీ వాళ్ళు అంతే, అసలు వాళ్ళే పట్టించుకోరు, రావడం పోవడం అంతే తెలుస్తున్నారు. కానీ సరైన నిర్ణయాలు తీసుకోవట్లా. వాళ్ళు కూడా ప్రజల సమస్యలు ఏంటి అనేది వాళ్ళు అడగట్లా. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు కూడా సరిగ్గా చెప్పట్లా. మేము దీని 8 ఏళ్ళు అయింది సార్. ఇప్పుడు మీకు టెన్షన్, అందరికీ టెన్షన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ యొక్క నోటీస్ అనేది రాకుండా చేస్తున్నారు కదా, అదే మాకు బాధ. అసలు FTLలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి పోతాయి ఇప్పటిదాకా కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఎప్పుడు రాత్రిపూట వస్తారు, రాత్రిపూట చేస్తారంటే మాకు అసలు నిద్రలు కూడా పట్టట్లేదు. ఈ బ్యాంక్ వాళ్ళేమో వాళ్ళ ధోరణి మార్చుకోరు. వాళ్ళైనా పోనీ డిస్కషన్కి పెట్టేసేసి ఈ ప్రాబ్లం చెప్పండి, మేము వాళ్ళకి చెప్తాను, వాళ్ళు చెప్పట్లేదు. అంటే మీతో పాటు మీతోటి మైకులు ముందర పెట్టి మాట్లాడించినటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు పైసలు తీసుకొని పెయిడ్ ఆర్టిస్టులు అంటా ఉన్నారు కాంగ్రెస్ నేత. అట్లా అసలు మీరు కూడా వచ్చి వాళ్ళని కూడా వచ్చి చూడమండి. వాళ్ళు కూడా సమస్యలు చూస్తారు కదా, వాళ్ళు కలిస్తే వాళ్ళలో కొంచెమైనా చైతన్యం వస్తుందని మేము